హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ. తెలంగాణ చరిత్రలో భాగంగా కుతుబ్ షాహీలు మరియు ఆసఫ్ జాయిలకు సంబంధించినటువంటి రాజుల వరుస క్రమాన్ని ఇంతకుముందు చూసాం. ఇక్కడ బహుమని సుల్తాలకు సంబంధించినటువంటి ఆ రాజుల వరుస క్రమాన్ని ఇక్కడ చూసేటటువంటి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా అల్లావుద్దీన్ హసన్ గంగు బహుమని షా. ఈయన 1347 సంవత్సరంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ సామ్రాజ్యం నుంచి విడిపోయి స్వతంత్రాన్ని ప్రకటించుకుంటాడు. ఈయన రాజ్యంలో గుల్బర్గా, దౌలతాబాదు, బీదరు, బిరార్ అనేటువంటి 4 రాష్ట్రాలని కలిగి ఉన్నాడు అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈయన తర్వాత ఆయన కొడుకైనటువంటి మహమ్మద్ షా అధికారంలోకి వస్తాడు, మహమ్మద్ షా వన్. ఇతని కాలంలో మతాల పేరిట ఎక్కువ హత్యలు చేయడం జరిగింది. ధర్మపురిలో ఉన్నటువంటి దేవాలయాలను ధ్వంసం చేస్తాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ముజాయిద్ షా. ఈయన రాయచూర్ దోహబ్ ప్రాంతం, ఏదైతే కృష్ణ మరియు తుంగభద్ర నదుల మధ్య ఉన్నదో రాయచూర్ దోహబు ప్రాంతాల కోసము విజయనగర సామ్రాజ్యం, విజయనగర రాజులతోని ఎక్కువ వాళ్ళ మీద దాడి చేస్తారనమాట, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మహమ్మద్ షా టూ. ఈయన కాలంలో ఎక్కువ కరువు సంభవిస్తుంది. ఈయన హిందూ ముస్లింల మధ్య వ్యత్యాసం చూపించి డిఫరెన్సెస్ చూపించాడనమాట, వివక్షత చూపించాడనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే తాజుద్దీన్ ఫిరోజ్ షా బహుమని. ఈయన బహుమని సుల్తాన్ అందరిలో కూడా ప్రముఖుడిగా గుర్తుపెట్టుకోవాలి. ఈయన దేవరాయలు వన్, ఎవరైతే విజయనగర రాజు ఉన్నారో ఆయనను ఓడించి ఆయన కుమార్తెను వివాహం చేసుకుంటాడు. అదేవిధంగా దౌలతాబాదులో ఖగోళ పరిశోధనాశాలను నిర్మిస్తాడు, అది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఇస్లాం పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ మరియు మిగతా షరియత్లపైన ఆయన వ్యాఖ్యానం చేయడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూస్తే మహమ్మద్ షా వలి. ఇక్కడ వలి అనేది ఆయనకు అసలు ఆయన ఇంకో పేరు. అయితే ఈయన కాలంలో గేసుదరాజ్ సూఫీ తత్వవేత్త ఈ బహుమని ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉంటాడనమాట. కాబట్టి ఆయన చేత ప్రభావితమై ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం వలన ఆయనకు వలి అనేటువంటి బిరుదు అనేది వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఇంకో విషయం ఏంటంటే 1424 సంవత్సరంలో రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్కు మార్చిండు. ఎవరు? మహమ్మద్ షా. సో వలి లేకపోతే వలి అనమాట, సో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మహమ్మద్ షా త్రీ. ఈయన పరిపాలనా కాలంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి, ముఖ్యమైనటువంటి వ్యక్తి మహమ్మద్ గవాన్. ఈయన ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చిండు. అయితే మహమ్మద్ షా త్రీ ఆయన యొక్క తల్లి యొక్క రికమెండేషన్తో ఈయనను ప్రధానిగా నియమించుకున్నాడు అనమాట. కానీ ఇక్కడ ఈయన వలసదారుడు అవ్వడం వలన రాజకీయ కుట్ర చేత మహమ్మద్ షా త్రీ చేత ఉరి తీయబడతాడు అనమాట. ఆ రకంగా 1484లో ఈయన ఉరి తీయడం జరుగుతుంది. ఈయనను ఉరి తీసిన తర్వాత రాజ్యంలో పరిస్థితులు అస్తవ్యస్తం అయిపోతాయి, అనిశ్చితి ఏర్పడుతుంది. అందువలన బహుమని సామ్రాజ్యం 5 ప్రధానమైనటువంటి రాజ్యాలుగా విడిపోతుంది. అవి అహ్మద్ నగర్, బీదర్, బీరార్, బీజాపూర్, గోల్కొండ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాము. అయితే చివరి రాజు ఇక్కడ షియాబుద్దీన్ మహమ్మద్ షా. ఈయన కాలంలోనే ఆ రాజ్యం యొక్క విచ్ఛిన్నం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ మహమ్మద్ గవాన్ యొక్క బిరుదైనటువంటిది ఇక్కడ మాలిక్ ఉల్ తుజ్జర్. అయితే ఈయన సాధించినటువంటి విజయాలు చూస్తే ఇక్కడ కృష్ణా తుంగభద్ర వరకు కూడా రాజ్యాన్ని విస్తరిస్తాడు, ఒరిస్సా గజపతులను జయిస్తాడు, పరిశ్రమను నెలకొల్పుతాడు, వాణిజ్యాన్ని డెవలప్ చేస్తాడు అనమాట. సో ఇవన్నీ కూడా బీదర్లో మదర్సాని నెలకొల్పుతాడు అనమాట. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అంశాలుగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.